ఆలసత్వము పేదరికమును తెచ్చును, శ్రద్ధగల చేతులు సంపదను కలుగజేయును. ఈ మాటలు కేవలం సామెతలు కావు, ఇవి ఒక జీవితాన్ని మార్చగల సత్యాలు. రాము ఒక సాధారణ యువకుడు. శక్తి ఉంది, అవకాశాలు ఉన్నాయి, కాని ఆలసత్వం ఎక్కువ. రేపు చేస్తాను, ఇప్పుడేమీ అవసరం లేదు, ఇవే అతని రోజులు. రోజులు గడిచాయి. పని లేదు, ఆదాయం లేదు, చిన్న అవసరాలకు ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి. అప్పుడే రాము గ్రహించాడు, ఆలసత్వం నెమ్మదిగా పేదలికంగా మారుతోందని. ఒకరోజు ఒక వృద్ధుణ్ణి చూశాడు. చిన్న పనే, కాని ముఖంలో సంతృప్తి. వృద్ధుడన్నాడు, చేతులు కదిలితే భవిష్యత్తు కదులుతుంది. ఆలస్యం చేస్తే కాలం ముందుకు పోతుంది, మనమే వెనుక మిగిలిపోతాం. ఆ మాటలు రాము మనస్సును కుదిపేశాయి. అప్పట్నుంచి మార్పు మొదలైంది. ప్రతిరోజూ చిన్న పని అయినా పూర్తి శ్రద్ధతో. తప్పులు చేశాడు, పడిపోయాడు, కాని ఆగలేదు. నెమ్మదిగా అవకాశాలు వచ్చాయి, ఆదాయం పెరిగింది, ఆత్మవిశ్వాసం పెరిగింది. కొన్నేళ్ల తర్వాత అదే రాము ఇతరులకు పని ఇచ్చే స్థాయికి చేరాడు. ఇప్పుడతనికి అర్థమైంది, ఆలసత్వము పేదరికమును తెచ్చును, శ్రద్ధగల చేతులు సంపదనే కాదు, గౌరవాన్ని కలుగజేస్తాయి. ఈరోజు చిన్న పని అయినా సరే ఇప్పుడే మొదలుపెట్టండి, ఎందుకంటే మీ భవిష్యత్తు మీ చేతుల మీదే ఉంది.